బ్లడ్ ఎందుకు తీసుకుంటున్నారు? డొనేట్ చేయడం కోసమమ్మా. అబ్బచ్చా, నీ అసలు రంగుని, నీ బాగోతాన్ని బయట పెట్టడానికి వచ్చారు వాళ్ళు. కోర్టు పిలిచినప్పుడు మీరు రావాల్సి ఉంటుంది. మీరు అందుబాటులో ఉండండి. అలాగే సో. అందుబాటులో ఉండడం కాదు, ఈలోపే దుకాణం సర్దేసుకొని దెబ్బకి పారిపోతుంది. ఇక మేము వెళ్ళొస్తాం. ఈయన ఎక్కడికి వెళ్ళారు? పైకి వినా వెళ్ళారా? ఎటెళ్ళారు ఈయన? మామయ్య, ఈ దెబ్బతో దొరికిపోయినట్టే కదా? అంతేగా అంతేగా. మామయ్య, అమ్మా, ఈ సిచ్యుయేషన్ కి సెట్ అయ్యేలా నీ స్టైల్లో ఒక సామెత చెప్పవా? సామెత అంటే వచ్చింది వచ్చింది వచ్చింది. పెద్ద పెద్ద సముద్రాలు అవలీలగా ఆడుతూ పాడుతూ ఇది చివరికి మురికాలంలో పడి చనిపోయారట. వావ్, సూపర్ మామయ్య, వెల్ డన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంటే దీని అర్థం అబద్ధాలు చెప్పి మనుషుల్ని మోసం చేయొచ్చేమో కానీ సాక్ష్యాల దగ్గరికి వచ్చేసరికి అడ్డంగా దొరికిపోతారు అనేగా? అంతే అంతే. అడ్డంగానే కాదు సకల, నిలువుగా కూడా దొరికిపోతారు. ఒకే రూపం రూపురేఖలు ఉండేసరికి కోర్టునే మోసం చేయగలిగాను, తెలివిగా ఇంట్లో అడుగు పెట్టగలిగాను, ఇక ఈ ఇంట్లో నాకు తిరుగులేదు ఎదురులేదు అని భ్రమపడుతూ గాల్లో తేలిపోతున్నట్టున్నారు. రేపొచ్చే ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఈ భ్రమల్ని గూబు పగలగొట్టేలా చేస్తుంది. గాల్లో తేలుతున్న వాటిని లాక్కొచ్చి నేల మీద పడేస్తుంది. అసలు వీళ్ళెవరు, ఏంటి, వీళ్ళ ప్లాన్లేంటి అనేవి మొత్తం మొత్తం పుట్టలో నుంచి చీమలు బయటకొచ్చినట్టు వచ్చేస్తాయి. అంతేగా అంతేగా. నాకు తెలిసి డిఎన్ఏ రిపోర్ట్ రావడం కంటే ముందే చెప్ప పెట్టకుండా పారిపోతుందేమో. లేదు కదా,
అంతే కదా, అంతకంటే మరో దారి లేదు కదా. మామయ్య, దాని నవ్వుకు అర్థం ఏంటి? ఏం ఈక్కుంటావా ఈక్కో అని. మామయ్య ఆ, నా డైలాగ్ కాదమ్మా, ఆవిడ నవ్వులోని అర్థం. డిఎన్ఏ రిపోర్ట్ వస్తే అది పల్లవి కాదు అని అడ్డంగా దొరికిపోతుందని తెలిసి కూడా దానికి అంత ధైర్యం ఏంటి మామయ్య? పాండవులు టెన్షన్ పడుతుంటే శ్రీకృష్ణుడు చిద్విలాసంలో ఉన్నట్టు ఈవిడ ఈ సిచ్యువేషన్లో కూడా చిరునవ్వుతో ఉందంటే ఖచ్చితంగా ఏదో స్కీమో స్కామో ఉండే ఉంటాయి. ఇది ఆ శాంతినికేతన్లో పనిచేస్తుందని స్వీటీ చెప్పింది కదా. ఫస్ట్ అక్కడికి వెళ్తే అసలు ఇది ఎవరో ఏంటో, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో మొత్తం తెలుస్తుంది. ఏమండి, మీ ఆలోచనకి ఆందోళనకి కారణం ఇప్పుడు డాక్టర్ వచ్చి నా బ్లడ్ శాంపిల్ తీసుకువెళ్ళిన విషయం గురించే కదా. టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది? అసలు ఆ డిఎన్ఏ రిపోర్ట్లో నేను మీ భార్యని కాదు అని బయటపడుతుందని మీరు భయపడుతున్నారా? అంటే నువ్వు డూప్లికేట్ పల్లవివని కార్తిక్కి ముందే తెలుసా? అంటే మీరిద్దరూ కలిసి ఈ నాటకం ఆడుతున్నారన్నమాట. ఏమండి, మీ భయంలో అర్థం ఉంది. ఇన్నేళ్ల తర్వాత నేను తిరిగొచ్చాను కాబట్టి నేను మీ భార్య పల్లవినని మీ మనసుకు వైపు బలంగా చెప్తున్నా సరే, అందరూ అనుమానిస్తున్నట్టు ఒకవేళ పల్లవినా కాదా అన్న అనుమానం మీలో ఏదో ఒక మూలుంది. అందుకే ఇలా ఆలోచిస్తున్నారు, కంగారు పడుతున్నారు, అంతే కదా? ఒకవేళ నిజంగా నేను మీ భార్య పల్లవిని కాకపోతే భయపడిపోతానేమో గాని అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్కి బ్లడ్ శాంపిల్ ఇస్తానా చెప్పండి? నేను పల్లవిని అని చెప్పడానికి డిఎన్ఏ టెస్ట్ దాకా అవసరం లేదండి. నా ధైర్యమే సాక్ష్యం, నిదర్శనం. చూడండి, మనల్ని దేవుడు ముడేశాడు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సరే మనల్ని విడదీయలేరు, వేరు చేయలేరు. ఇలాంటి డిఎన్ఏ టెస్ట్లే కాదు, ఇంకా ఎన్ని టెస్టులు చేయించుకుంటారో అన్నీ చేయించుకోమనండి. నేను పల్లవినని, నేను మీ భార్య పల్లవినని వాళ్లకే అర్థమవుతుంది. మూసుకుపోయిన వాళ్ల కళ్ళు తెరుచుకుంటాయి. అర్థమైంది కదా? ఇక మీరు ఈ విషయం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి, సరేనా?
నీ అంతట నువ్వే దొంగ పల్లవివని బయటపడి నన్ను చూడగానే భలే కవర్ చేసుకున్నావు. కానీ ఇప్పుడు నేను నువ్వు వర్క్ చేస్తున్న శాంతినికేతన్కి వెళ్తున్నాను. నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో మొత్తం తెలుసుకొని వస్తాను. వచ్చాక నీ అసలు రంగు తేలుస్తాను. ఏయ్ నకిలీ పల్లవి, నీ నాటకానికి తెరదించబోతున్నాను. నీ మోసానికి చెక్ పెట్టబోతున్నాను. బీ రెడీ బేబీ. మీరు నా పేరు సకల. మీతో కొంచెం పనుండొచ్చాను. అలాగా, కూర్చోండమ్మా, కూర్చోండి. చెప్పండమ్మా, ఏం కావాలి? మీరు ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఏమ్మా, ఎందుకలా అడుగుతున్నారు? ఆ, ఒక వ్యక్తి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరి గురించమ్మా? పల్లవి. పల్లవి ఎవరమ్మా? ఇక్కడే తను టీచర్గా జాబ్ చేస్తుందంట కదా? పల్లవి అనే పేరుతో ఇక్కడ టీచర్ ఎవరూ లేరమ్మా. లేదు లేదు, తను ఇక్కడే జాబ్ చేస్తుంది. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అసలు ఇక్కడ పల్లవి అనే పేరుతోనే ఎవరూ లేరమ్మా. నాకు తెలుసు కదా. అయ్యో పిచ్చాంటీ, నా ఫ్రెండ్ నాకు నిన్న కాదు ఎప్పటి నుంచో తెలుసు. నీకు తెలుసా? ఎలా తెలుసు? మా స్కూల్లో టీచర్ కదా. కొత్త స్కూల్లో జాయిన్ చేశారు కదా, ఆ స్కూల్ టీచర్. చాలా చాలా రోజుల నుంచి అక్కడ టీచర్గా జాబ్ చేస్తుంది. అది ఇక్కడే జాబ్ చేస్తుందని ఆ పిల్ల రాక్షసి చెప్పింది. కానీ పల్లవి పేరుతో ఇక్కడ ఎవరు లేరని ఈ ముసల్ది చెప్తుందేంటి? ఏమై ఉంటుంది? సరేనండి, నేను వెళ్ళొస్తాను. బామ్గారు, ఒక్క నిమిషం. నేను అడుగుతుంది ఇదిగో ఈవిడ గురించి. మీరు భలే ఉన్నారమ్మా. ఈ అమ్మాయి పేరు రుక్మిణి. మరి పల్లవి అని అడుగుతారేంటి? రుక్మిణియా? అవునమ్మా. తన గురించి నాకు డీటెయిల్స్ కావాలి. రుక్మిణి గురించి డీటెయిల్స్ కావాలా? మీకెందుకు? అసలు మీరెవరమ్మా? తను మా ఇంటి మనిషి. చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఇక్కడే ఉందని తెలిసి వచ్చాను. చెప్పండి, తను ఇక్కడెందుకుంది? తనకి ఎవరూ లేరని, తనొక అనాథనని చెప్పిందమ్మా. తను ఇక్కడికి ఎలా వచ్చింది? యాక్సిడెంట్ అయ్యి ఇక్కడికి వచ్చిందమ్మా. అప్పటినుంచే ఇక్కడే ఉంటుంది. తను ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? ఆ, అమ్మా, నన్ను లోపల పిలుస్తున్నారమ్మా. నేను అది కాదు, వెళ్తాను. బామ్మగారు. వీళ్ళందరూ అనుకుంటున్నట్టుగా ఆ రోజు నేను
కార్ యాక్సిడెంట్లో చనిపోలేదు. కొన ఊపిరితో ఉన్న నన్ను ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బ్రతికించారు. యాక్చువల్గా యాక్సిడెంట్ అయ్యి స్పృహ కోల్పోయిన నన్ను ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు ఒక పాప పుట్టిందని, ఆ పాపని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో తీసుకెళ్లారని నన్ను కాపాడిన ఆ డాక్టర్ చెప్పారు. కానీ అప్పటికే నేను ఎవరు అన్న గతాన్ని కోల్పోయాను. దాంతో నా వాళ్ళెవరో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఈ 6 ఏళ్ళు ఆ డాక్టర్ దగ్గరే ఉన్నాను. యాక్సిడెంట్ అయ్యి ఇక్కడికి వచ్చిందని ముసల్దంటుంది. కొంపతీసి ఇది నిజంగానే పల్లవియా ఏంటి? ఓ బాబోయ్, ఈ క్వశ్చన్లు షాక్లు ఏంట్రా దేవుడా. ఎస్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కోర్టు ఆదేశాల ప్రకారం నా క్లయింట్ కాంచనవల్లి గారికి పల్లవి అని చెప్పుకుంటున్న ఈవిడకి డిఎన్ఏ టెస్ట్ చేయించడం జరిగింది. తమరు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ పరిశీలించి ఈవిడ చెప్పినట్టుగా తను కాంచనవల్లి గారి కన్న కూతురు అవునో కాదో నిర్ధారించవలసిందిగా కోర్టు వారిని కోరడమైనది. డాక్టర్ అపర్ణ గారిని డిఎన్ఏ రిపోర్ట్స్ని కోర్టు వారికి అందజేయాల్సిందిగా కోరుచున్నాం. నా కూతురు నా దగ్గరికి చేర్చాలనే ఒక మంచి సంకల్పంతో మీరే పల్లవి అని చెప్పొచ్చారు. కానీ ఇప్పుడు అదే మన ఇద్దరికి పెద్ద సమస్యగా మారబోతుంది. చట్టపరంగా మీరు అరెస్ట్ అయ్యే పరిస్థితి రాబోతుంది. నాకు మంచి చేయబోయి మీరు కష్టాల్లో పడుతున్నారు. అదే నాకు బాధగా ఉంది. పల్లవి పేరుతో కోర్టుకొచ్చిన ఈవిడ నిజంగా తన కన్న కూతురు పల్లవి కాదని కాంచనవల్లి గారు ఆరోపించడం జరిగింది. డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఈవిడ తన కన్న కూతురు కాదనే విషయాన్ని నిజ నిర్ధారణ చేయమని కాంచనవల్లి గారు కోర్టు వారిని కోరారు. ఆవిడ అభ్యర్థనను మన్నించి కాంచనవల్లి గారికి పల్లవి అని చెప్పిన ఈవిడికి డిఎన్ఏ టెస్ట్ చేయడం జరిగింది. ఈ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ ఆధారంగా ఈవిడ కాంచనవల్లి గారికి కన్న కూతురని నిర్ధారించడం జరిగింది. నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో అంతకన్నా అర్థం కావడం లేదు. నన్ను క్షమించండి డాక్టర్. నువ్వేమో నీకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరని అబద్ధం చెప్పావు.
కానీ డిఎస్పి సారేమో నిన్ను భార్య అని అంటున్నారు. ఇది కూడా నిజమేనా? లేదంటే దీని వెనుక కూడా ఏదైనా మతలబుందా? లేదు డాక్టర్, లేదు. డిఎస్పీ సార్ స్వయంగా నా మెడలో తాళి కట్టిన నా భర్త. ప్రమాణం చేసి చెప్తున్నాను డాక్టర్, ఇది నిజం. ఇందులో ఎలాంటి అబద్ధం లేదు. మరైతే నీకెవరూ లేరని అబద్ధం చెప్పి ఎందుకు మోసం చేశావు? నాకు కార్ యాక్సిడెంట్ అయ్యే టైంకి నేను ఒక పద్మవ్యూహం లాంటి కుట్రలో ఇరుక్కుపోయాను.